ఈ రోజు మీ విజయ్ చేతి రుచులు స్పెషల్ ఎపిసోడ్ అండి. చక్కెర పొంగల్ మీకోసం రెడీ అయింది. యమాగా ఉంది. సూపర్ డూపర్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా డెలిషియస్గా ఉంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నమస్తే అండి, వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు విజయ్ చేతి రుచులు ఒక స్పెషల్ ఎపిసోడ్ అండి. మీతో నేను 3 ముచ్చట్లు మాట్లాడుకోవాలి. సరే, ఆ సంగతి పక్కకు పెడతాము. ఈరోజు డిష్కి వస్తే ఇది కూడా సబ్స్క్రైబర్ చాయిస్ అండి. వెంకటరమణ గారు హైదరాబాద్ నుంచి చక్కెర పొంగల్ చేయని అడిగారు. అలాగే వాసవి మేమ హైదరాబాద్ నుంచి ప్రసాదాలు చేయని అడిగారు. సో వాళ్ళ కోసం, మీ అందరి కోసము ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో చక్కెర పొంగల్ చేయబోతున్నాను. ఎలాగో సంక్రాంతి కూడా వస్తుంది కదండి. ఈ చక్కెర పొంగల్ చూసినారనుకోండి, గుడిలో ఇచ్చే ప్రసాదం లాగా ఉంటుందో, చాలా యమ్మీగా ఉంటుంది. సో ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు చూసి నేర్చుకొని పండగ చేసుకోండి. అలాగే 3 ముచ్చట్లు కూడా ఉందండోయ్, డోంట్ మిస్ ఇట్. రండి, రంగులు దిగేస్తాం. ఈరోజు మనం చేయబోయే చక్కెర పొంగల్కి నేను 1 గ్లాస్ పచ్చిబియ్యం తీసుకున్నానండి. కొలతలో ఇది 100 గ్రామ్ ఉంది. సో ఫస్ట్ మనం పచ్చిబియ్యంని బాగా వాష్ చేసుకోవాలి. సో బియ్యంని మనము 3 to 4 టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకోవాలండి. రైస్ని బాగా 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను చూడండి. సో ఈ కడాయిని మనము స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకుంటాము. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుంటాము. నెయ్యి చాలా ఇంపార్టెంట్ ఈ పొంగల్కి. మనం ఫస్ట్ జీడిపప్పు, బాదామి సన్న కట్ చేసుకున్నాను. దీనికి కొలత లేదండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 15 to 20 జీడిపప్పు అండ్ ఒక 5 to 6 బాదామి బాగా కట్ చేసేసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు మనము గీలో ఫ్రై చేసుకుంటాము. చూడండి, జీడిపప్పు, బాదాం బాగా ఫ్రై అయింది గీలో. ఇప్పుడు మనము దీన్ని తీసుకునేస్తాము ఒక ప్లేట్లో. ఎక్కువ బ్రౌన్గా ఫ్రై చేయకూడదండి. స్వీట్స్కి జీడిపప్పు కొందరు చాలా డార్క్గా ఫ్రై చేస్తారు, బాగుండవు. ఇలా క్రిస్పీగా అయితే చాలు. ఇది మనం ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. చూడండి, ఇప్పుడు మనము కడాయిలో ఇంకా గీ ఉంది. సో అదే గీలో మనము పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఒక 1/2 గ్లాస్ ఉంది. సో వెయిట్ లెక్కలో ఒక 50 గ్రామ్ ఉంది. సో బియ్యము 100 గ్రాము 1 గ్లాసు, పెసరపప్పు 1/2 గ్లాసు 50 గ్రాము. సో లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా రోస్ట్ చేయండి. పెసరపప్పు కొంచెం రంగు గోల్డెన్ కలర్లో రావాలి, గుమగుమ వాసన రావాలి, అంతదాకా మనం దీన్ని రోస్ట్ చేయాలి. ఇదిగో చూడండి, పెసరపప్పు ఎంత బాగా రంగు మారిందో, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు నేను పప్పుని ప్రెషర్ కుక్ చేస్తాము, పప్పుని బియ్యంని. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఈ పెసరపప్పుని అందులో వేసుకునేస్తాను. అలాంగ్ విత్ ద గీ కూడా ఉంది, అలాగే వేసుకునేస్తున్నాను. చూడండి, ఫుల్గా వేసుకునేస్తున్నాను. సో పప్పు అంతా అందులో వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం కూడా అందులో వేసుకునేస్తాము. సో వెంకటరమణ గారు, వాసవి మేము, మీరు అడిగిన రెసిపీ చేస్తున్నాను. కరెక్ట్గా కోఇన్సిడెన్స్గా మనకు సంక్రాంతికి వచ్చింది అది. సో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. రేషియో మనము 1.5 గ్లాస్ ఎత్తుకున్నాం కదా, 1 గ్లాస్ పచ్చిబియ్యము, 1/2 గ్లాసు పెసరపప్పు. సో అందుకు నేను 5 గ్లాసు వాటర్ తీసుకున్నాను. 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తాను. మిల్క్ మళ్ళీ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు 5 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది ప్రెషర్ కుక్ చేసుకుంటాము. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 3 విజిల్ వచ్చేదాకా మనం ప్రెషర్ కుక్ చేస్తాము. ఏమండి, ఇప్పుడు మనం బెల్లం రెడీ చేసుకుంటాము. చూడండి, బెల్లం బాగా తురుముకున్నాను. ఈ గ్లాస్లో నేను 3 గ్లాసెస్ ఆఫ్ బెల్లం తీసుకుంటాను. బెల్లం చాలా బాగుంది, క్లీన్గా ఉంది. 3 గ్లాసెస్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. ఆల్మోస్ట్ 300 గ్రామ్ ఉందండి బెల్లము. ఓకే,
కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. ఎంత క్లీన్గా ఉన్నా కూడా మనం దీన్ని ఫిల్టర్ చేయాలి. సో అందుకే కరగి పెట్టుకుంటాం కొద్దిగా. సో కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. స్టవ్ ఆన్ చేసుకోండి, ఫాస్ట్గా కరిగిపోతుంది. లో ఫ్లేమ్ పెట్టుకొని మనము బెల్లంని కలుపుతూ కరిగి పెట్టుకుంటాము. కరిగినాక మనం ఫిల్టర్ చేసుకుంటాము. సో బెల్లం మీ రుచి తగినట్టు వేసుకోండి. నేనైతే కొంచెము స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ తింటాను కాబట్టి స్వీట్ కొంచెం ఎక్కువ ఉంది. మీరు కొంచెం తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. ఇంకొక విషయం అంటే చక్కెర పొంగల్ అంటాం కానీ మనం బెల్లమే యాడ్ చేస్తాము. స్వీట్ పొంగల్ ఇది. సో టెంపుల్లో ఎలా చేస్తారో అలాగే వస్తుందండి ఈ పొంగలు. సో బెల్లం కరగని. సో ఇప్పుడు మనము 3 ముచ్చట్లు అన్నాను కదండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో అది ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటాము. 1 by 1 చెప్తాను, మీరు ఓపికగా వినండి. సో ఫస్ట్ స్పెషల్ ఎపిసోడ్ అన్నాను కదండి మీకు. ఎందుకో తెలుసా, మన విజయ్ చేతి రుచులు 2 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 3rd yearకి అడుగు పెడుతుంది. ఎస్, జనవరి 2022లో 8th of January యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. 11th of January 2022లో ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను. అప్పుడు నేను పైనాపిల్ కేసరి చేశానండి ఫస్ట్ వీడియో. సో మన విజయ్ చేతి రుచులు 2 year కంప్లీట్ చేసుకుని 3rd year అడుగు పెట్టే స్పెషల్ ఒక డే అనమాట ఇది. సో దాని గురించే చక్కెర పొంగల్ కూడా కరెక్ట్గా కోయిన్సిడెన్స్గా కుదిరింది. మనకు సంక్రాంతి పండుగ కూడా వచ్చిందన్నాను. సో ఫస్ట్ ముచ్చట అది. సో మీ అందరూ విషెస్ నాకు కావాలండి, ఎందుకంటే మీ లేకపోతే మన విజయ్ చేతి రుచులు లేదు. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు దాకా చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన విజయ్ చేతి రుచులు ఫర్ ద పాస్ట్ 3 monthsగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దానికి కూడా కారణం ఉంది, అది సెకండ్ ముచ్చట అనమాట. అది నేను చెప్తాను మీకు. సో బెల్లం కరుగుతుంది ఇప్పుడు చూడండి, పప్పు కూడా బాగా కుక్ అవుతుంది, పొంగల్ పొంగిపోతుంది కుక్కర్ నుంచి. ఇదిగో చూడండి, బెల్లము బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుంటాము. సేమ్ కడాయి యూజ్ చేస్తున్నాను. మన జీడిపప్పు బాదామి ఫ్రై చేసుకున్నాను కదా, పెసరపప్పు సేమ్ కడాయి. సో మనము బెల్లంని ఫిల్టర్ చేసుకుంటాము. క్లీన్గానే ఉండిందండి, కానీ కూడా మనం చేసుకుంటే బెటర్ కదా. మళ్ళీ ఇసుక ఏమైనా ఉండింది అనుకోండి, పొంగల్ తినేటప్పుడు మనకు కరకరా అని వస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకునేస్తాము. స్టవ్ ఆన్ చేసుకొని బెల్లంని కొద్దిగా పాకం చేసుకోవాలి. అప్పుడే మన పొంగల్ కరెక్ట్గా గ్రిల్ వచ్చే పొంగల్లా ఉంటుంది. పాకం చేసుకొని మనము ఆల్రెడీ ప్రెషర్ కుక్ అయ్యి కూల్ డౌన్ అవుతున్న రైస్ని, పప్పుని ఇందులో యాడ్ చేయాలి. ఓకే, సో ఇది పాకం అవని. నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు, ఎందుకంటే అడుగంటిపోతుంది. సో బెల్లం పాకం అయ్యే లోపల మనం సెకండ్ ముచ్చట మాట్లాడుకునేస్తామండి. మీరు రెడీగా ఉన్నారా? నేను చెప్పాను కదండి, మన విజయ్ చేతి రుచులు స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయ్యి 3rd year అడుగు పెట్టాము. ఈ 3rd year చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే లాస్ట్ 2-3 months నుంచే మన విజయ్ చేతి రుచులు ఫాస్ట్గా గ్రో అవుతుంది. అంతవరకు స్లో అండ్ స్టడీగా వచ్చింది. ఈ ఫాస్ట్గా గ్రో అవడానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఉన్నారు. సో తను వల్లే మన ఛానల్ కొంచెం ఫాస్ట్గా గ్రో అయిందనేసి నేను అనుకుంటున్నాను. సో తను ఎవరు కాదండి, మన తమ్ముడు హేమంత్. 2 months బ్యాక్ మన పొంగల్ వీడియో చూసి తను అన్నయ్య సాంబార్ పౌడర్, రసం పౌడర్ చేయని అడిగాడు చెన్నై స్టైల్లో. సో అది చూసి నేను ఫస్ట్ టైము సబ్స్క్రైబర్ చాయిస్గా సాంబార్ పౌడర్ చేశాను. సాంబార్ పౌడర్ చేసింది, అది సూపర్ డూపర్ హిట్ అయిందండి. రియలీ హేమంత్ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అది ఫస్ట్ వీడియో విజయ్ చేతి రుచుల్లో 1,20,000 దాకా వ్యూస్ వెళ్ళింది. 3,000 సబ్స్క్రైబర్ వచ్చారు. సో చూసుకోండి, బిగ్ యూటర్న్ అనమాట. సో హేమంత్ చాలా థ్యాంక్స్, మీరు అడిగిన దానికి, ఆ రెసిపీ చేసిన దానికి సక్సెస్ఫుల్గా అయింది. సో అది నెక్స్ట్ మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబర్స్ ఎన్ని మంది వచ్చినా అందరూ చాలా చాలా మంచి కమెంట్స్ ఇస్తున్నారు, మంచి సజెషన్స్ ఇస్తున్నారు, కొన్ని మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తున్నారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంది, చూసే వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మన ఇంకొక సబ్స్క్రైబర్ ఉన్నారు. మనం బెల్లం బాగా ఉడుకుతుంది, మంచి వాసన వస్తుంది. ఈ బెల్లం ఉడికేటప్పుడు ఒక గుమగుమ వాసన వస్తుంది కదా, మంచి సువాసన, అది గుమగుమలాడిపోతుంది. సో ఇప్పుడు మన సెకండ్ సబ్స్క్రైబ్ గురించి మాట్లాడుకుంటాము. అంటే మన విజయ్ చేతి రుచులు చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు చూసి వాళ్ళు మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు, నా మిస్టేక్స్ని కరెక్ట్ కూడా చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. మన సబ్స్క్రైబర్లో మాణిక్య లక్ష్మి అని ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు. సో తను మన వీడియోస్ అన్నీ చూసి కంప్లీట్ ఇంగ్రీడియంట్స్ ఒక లిస్ట్ రాసి ఇన్స్ట్రక్షన్ ఎలా చేయాలనేది చేసి అలాగే పెడుతున్నారు కమెంట్లో. చాలా థ్యాంక్స్ అండి.
మీకు ఎంత మా పైన అభిమానం ఉంటే మీరు అలా చేస్తారు. మీ టైంని, వాల్యుబుల్ టైంని వీడియో చూసి కమెంట్ చేసి మీరు అది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. సో విజయ్ చేతి రుచులు లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు జనవరి కొత్త సంవత్సరం పెట్టేసింది. ఇంకా పండుగలంటే పండుగలు మనకు విజయ్ చేతి రుచుల్లో. సో మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ చేస్తాను. అంతా సబ్స్క్రైబర్ చాయిసెస్ చేస్తాను. ఎన్ని డిషెస్ అడిగారు, అన్నీ చేయాలంటే కుదరదు కదా. వన్ బై వన్ చేసుకుంటూ వస్తాను. మీరు చూసి మీకు ఇంకేం కావాలో చెప్పండి, మీ వ్యూస్ చెప్పండి, చాలా ఇంపార్టెంట్ నాకు. సో ఈ హేమంత్ గారు, మాణిక్య లక్ష్మి గారు లాస్ట్ ఇయర్ మన విజయ్ చేతి రుచుల్లో గ్రాటిట్యూడ్ విన్నర్ అయ్యారండి. వాళ్ళకి ఇద్దరికి నేను విజయ్ చేతి రుచుల తరఫున ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇట్స్ రియలీ నాకు వాళ్ళ గురించి చాలా అభిమానం వచ్చింది. ఎందుకంటే ఆయన హేమంత్ అడిగిన తర్వాతే మన విజయ్ చేతి రుచులు ఫాస్ట్గా గ్రో అయింది. దాని తర్వాత మాణిక్య లక్ష్మి గారు ఎంత ఇంట్రెస్ట్గా రెసిపీస్, ఇంగ్రీడియంట్స్ అంతా పెట్టి ఇంకా సబ్స్క్రైబర్స్కి అంత హెల్ప్ఫుల్గా ఉండే మరి చేశారు. కాబట్టి వాళ్ళిద్దరికీ నేను విజయ్ చేతి రుచుల తరఫున గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. స్క్రీన్ పైన వచ్చే విజయ్ చేతి రుచులు ఈమెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి పెట్టండి. హేమంత్ గారు, మాణిక్య లక్ష్మి గారు. సో సంక్రాంతికి మీకు మా తరఫున ఒక గిఫ్ట్ వస్తుంది మీ అడ్రస్ పెట్టారంటే, ఓకేనా? వాళ్ళకే కాదండో, ఈ ఇయర్ నుంచి, జనవరి నుంచి ఎవ్రీ 3 monthsకి ఒకసారి బెస్ట్ సబ్స్క్రైబర్స్, మంచి కమెంట్స్ ఇచ్చే సబ్స్క్రైబర్స్కి ముగ్గురిని మనము సెలెక్ట్ చేసుకొని ముగ్గురికి గిఫ్ట్ ఇస్తాము. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో, అలాగే ఏప్రిల్, మే, జూన్లో. సో 3 monthsకి మన సబ్స్క్రైబర్స్కి మంచి మంచి గిఫ్ట్స్ విజయ్ చేతి రుచుల తరఫున వస్తూనే ఉంటుంది. మంచి మంచి వీడియోస్ కూడా వస్తుంది. మంచిగా ఉంటుంది, మీకు చూసి నేర్చుకోండి. చూడండి, బెల్లం కూడా మంచిగా ఉడుకుతుంది మాట్లాడుతుంటే. ఏమండి చూడండి, బెల్లం ఎంత బాగా ఉడుకుతుందో, బాగా నురుగొచ్చేసింది. పాకం రావాలి. అంతలోపు మనము ఏలక్కాయలు దంచుకుంటాము. చూడండి, 4 ఏలక్కాయలు ఎత్తుకున్నాను, దంచుకుంటాను. సో ఇలా ఫ్రెష్గా దంచుకుంటేనే మన డిషెస్ బాగుంటుంది. స్వీట్స్ అంతా ఆల్రెడీ మనం క్రష్ చేసి పెట్టుకొని ఏలక్కాయలు వేసుకుంటే అంత బాగుండదు. సో నేను ఎప్పుడు ఇలా దంచుకొని వేసుకుంటాను, అంతే. ఏలక్కాయలు కూడా పొడి అయిపోయింది. మన ప్రెషర్ కుక్ కూడా చల్లారింది. చూడండి, అన్ని పనులు ఒకేసారి అయిపోతుంది. వావ్, ఎంత బాగా కుక్ అయింది చూడండి. రైసు, పప్పు ఇలా కుక్ అవ్వాలన్నమాట. గుమగుమలాడిపోతుందండి. ఆ పెసరపప్పు మన గీలో ఫ్రై చేసినాం కదా, అరోమానే సపరేట్గా ఉంటుంది. సో మనకు పాకం రెడీ అవ్వాలి. ఇప్పుడు పాకం రెడీ అయినాక మనము ఇది అందులో యాడ్ చేసుకోవాలి. ఏమండి, ఇదిగో చూడండి, పాకం గట్టి పడుతుంది. టెస్ట్ చేసుకుంటాము. ఇలా వాటర్ పెట్టుకొని ఇలా మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, అలా నిలిచింది అనుకోండి, పాకం వచ్చినట్లు. చూడండి, ఇలా రావాలన్నమాట పాకము. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదామి యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ దంచి పెట్టుకున్న ఏలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకుంటాము. బాగా ఇలా క్రష్ చేసేయండి, బాగుంటుంది. నెక్స్ట్ మనము ప్రెషర్ కుక్ చేసుకున్న బియ్యం, పప్పు కూడా అందులో యాడ్ చేసుకునేస్తాము. లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. పాకం ఆల్మోస్ట్ ఒక 10 minutes దాకా బెల్లం ఉడికింది. అప్పుడే వచ్చిందనమాట. వాటర్ పట్టి అది మీరు చూసుకోండి. నెక్స్ట్ నేను 1 glass మిల్క్, కాసి చల్లారిన మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. సో 5 glass వాటర్ ఆల్రెడీ మనము కుక్ చేసేకి యూజ్ చేసుకున్నాము. ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి బాగా కలిపేస్తాం. ఇది గుమగుమలాడిపోతుందండి, గుమగుమలాడిపోతుంది. చూడండి ఎంత బాగా వస్తుందో మన పొంగలు. వావ్, ఇదిగో చూడండి, మన పొంగలు బియ్యం ఇలా ఉండాలి. బియ్యం స్మాష్ అవ్వకూడదు. అప్పుడే మనకు టెంపుల్ ఇచ్చే ప్రసాదం పొంగల్లా ఉంటుంది. పొంగల్ అయినట్టే. మనము ఇంకా ఒక 2 spoon గీ వేసుకుంటాము. మీ ఇష్టము, 1 spoon కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత నెయ్యి కావాలంత యాడ్ చేసుకోవచ్చు. ఆవి నెయ్యి యాడ్ చేసుకోండి. పొంగల్ గుమగుమలాడిపోతుంది. వావ్, గుమలాడిపోతుందండి మన చక్కెర పొంగలు. గుడిలో ఇచ్చే ప్రసాదం లాగానే ఉంది.
కొద్దిగా దగ్గర పడిని, అంతలోపల మనము మూడో ముచ్చట్టు కూడా మాట్లాడుకునేస్తాము. మీరు వెయిటింగ్ కదా. జనవరి వచ్చిందంటేనే చాలా సంతోషం అండి, ఎందుకంటే సెలబ్రేషన్స్ ఫుల్గా సెలబ్రేషన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా కొంత పండుగలు స్టార్ట్ అవుతుంది, ఇలా ఉంటుంది. అందులో చాలా ఇంపార్టెంట్ మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఈ జనవరి మంతే అండి. సో అందుకే నేను చెప్పాను థర్డ్ ముచ్చట వచ్చి చాలా స్పెషల్ అనేసి. సో ఈ మంత్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. సో వెడ్డింగ్ యానివర్సరీ కోసం కూడా చక్కెర పొంగల్ చేసినట్టు అయిపోయింది, పండగకి అయింది, మన వెంకటరమణ గారు వాసవ్యం అడిగిన దానికి కూడా అయింది. సో వెడ్డింగ్ యానివర్సరీ ఇంకొక స్పెషల్ ఏంటండి తెలుసా, చెప్పనా? ఈసారి మాది సిల్వర్ జూబ్లీ అండి. 25 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి. సో స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పాను కదా, కరెక్ట్గా స్పెషలే కదా. సో మీ ఆశీర్వాదం మాకు కావాలి ఎప్పుడు. ఇలాగే విజయ్ చేతి రుచులు చూస్తూ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీకు అందరికీ మా అంత టీం, అన్ని విజయ్ చేతుల టీం అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఎవరు కాదండి, మా వైఫే. సో తనే ఎప్పుడు కెమెరా రికార్డ్ చేస్తూ ఉంటుంది ఈ వీడియోస్ అంతా. దాని తర్వాత నేను ఎడిటింగ్ అవి చేసుకొని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో హార్డ్ వర్క్ ఉంది, మా పనులంతా ముగించుకొని వచ్చి వీడియోస్ చేసి మీకు కొత్త కొత్త రెసిపీస్ మేము ఇస్తున్నాము. సో విజయ్ చేతి రుచులు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాము. సో 3 ముచ్చట్లు మీతో మాట్లాడేశాను. పొంగల్ కూడా రెడీ అయిపోయింది, చక్కెర పొంగల్ చూడండి ఎంత బాగుందో, గుమగుమలాడిపోతుంది. వా, ఇందులో మీరు కిస్మిస్ కూడా యాడ్ చేయొచ్చు, డ్రై గ్రేప్స్ నేను యాడ్ చేయలేదు, కావాలంటే వేసుకోవచ్చు మీరు. సూపర్గా అయిందండి పొంగల్. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటాము, ఎందుకంటే కూల్ డౌన్ అయినాక కొద్దిగా దగ్గర పడుతుంది ఇది. సో ఈ కన్సిస్టెంట్ ఉండాలి మీకు పొంగలు కుకింగ్ ప్రాసెస్ అప్పుడు. కూల్ డౌన్ అయినాక కొద్దిగా గట్టిగా అవుతుంది అనమాట. సో కూల్ డౌన్ అని మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తారు, ఓకేనా? ఈరోజు మీ విజయ్ చేతి రుచులు స్పెషల్ ఎపిసోడ్ అండి. చక్కెర పొంగల్ మీకోసం రెడీ అయింది, యమాగా ఉంది, సూపర్ డూపర్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా డెలిషియస్గా ఉంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదండి, ఇలాంటి ప్రసాదం మీరు చేసుకొని అమ్మవారికి పెట్టండి. సో పొంగల్ రెడీ అయింది. సో దేవునికి నైవేద్యం పెట్టుకోవచ్చు మనము. ఇదిగో చూడండి, సంక్రాంతి స్పెషల్ చక్కెర పొంగల్ రెడీ అయింది మీ విజయ్ చేతి రుచుల్లో. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పనా? సో చక్కెర పొంగల్ టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. సో డెలిషియస్, నో ఛాన్స్ అండి, అమృతంలా ఉంది, చాలా బాగుంది. ఫాస్ట్గా తింటుంటే మీకు అర్థమైంది కదా ఎంత బాగుందనేసి. సూపర్. పెసరపప్పు బాగా ఫ్రై చేస్తాం కదా నెయ్యిలో, సువాసన డిఫరెంట్. మీరు ట్రై చేయండి. చూసారా చక్కెర పొంగల్ ఎంత యమ్మీగా ఉండింది, గుడిలో ఇచ్చే ప్రసాదంలా ఉంది. సో సంక్రాంతికి మీరు కూడా ఈ పొంగల్ చేసుకొని పండగ చేసుకోండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.